படிக்கலன்னா ஆன்லைன் பேமெண்ட் பண்ணி புதுசாக வாங்கலாம். அதில் தான் இப்போ 10,000. ஸ்ரீ மகாகணாதிபதி தேவதாभ्यो நமः. ஓம் ததிவரக்ஷம் ஓம் சாந்தி சாந்தி சாந்தி. परिचयामि वीरानान्तरमागं यामि रक्षां धारयामि रमारमण गोविन्द शतायुक्तेन्द्रिय आयुष्येवेन्द्रिये ముందు పోదు అట్లా ఉంటుంది. ఈరోజు శ్రీవాణి టికెట్లు తీసుకునే వాళ్ళకి అంతకుముందు అడిషనల్ ఈవో ఆఫీస్లోనే ఒక పార్ట్లో ఇచ్చేవాళ్ళు. దానివల్ల కొద్దిగా ఎప్పుడు కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది ఆ ఏరియా. వర్షం పడ్డప్పుడు కానీ కొంత మిగతా క్రౌడ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే లాస్ట్ 2 months నుంచి ఒక గోకులం వెనక వైపు ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్, ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేసి చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు ఈ జర్మన్ షెడ్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ మీరు చూస్తే 5 కౌంటర్స్ ఉన్నాయి. 5 కౌంటర్స్లో కూడా 5గురు కూర్చొని ఉంటారు. 5 కౌంటర్స్లో కూడా <1 minute క్యూ లైన్లో <1 minute భక్తులకి టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 3 to 4 minutes పట్టేది, ఇప్పుడు <1 minute తీసుకొచ్చాము. అదేవిధంగా మరింత సింప్లిఫికేషన్ చేసే మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది. ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయడం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డును తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ 1 minute టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 రకాలకు కూడా ఉపయోగకరంగా ఉంది. భక్తులకు కూడా ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇక్కడ కాఫీ తాగుతూ టీ తీసుకుంటూ పోయి టికెట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా డీటెయిల్డ్ సింప్లిఫికేషన్ వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ సిస్టంలో కొన్ని డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా టికెట్ జనరేట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికి కూడా. ఈరోజు నుంచి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇది భక్తులందరికీ కూడా దాదాపు 900 మంది భక్తులు ఇక్కడ ప్రతిరోజు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.